కొంతమంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్తూ ఉంటారంటే, నాకు ఇన్ని రోజులు పళ్ళు సరిగ్గానే ఉన్నాయి. ఏ గ్యాప్స్ లేవు. కానీ ఈ మధ్య ఒక 2, 3 ఇయర్స్ నుంచి నాకు పళ్ళ మధ్య గ్యాప్స్ ఎక్కువొస్తున్నాయని. దానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే, బేసికల్లీ ఎప్పుడైనా మీరు వెనక పన్ను తీయించుకున్నా, లేకపోతే ఆ వెనక పన్ను దానంతట అదే పుచ్చిపోయి ఊడిపోయినా కూడా ఇలా అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీకు వెనకాల పన్ను ఉండదో, ఆ స్పేస్ ఫిల్ చేయడానికి దాని వెనకాల ఉన్న పళ్ళైనా, లేకపోతే ముందరున్న పళ్ళైనా 2 ఆ స్పేస్‌ని ఫిల్ చేయడానికి జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు మీకు గ్యాప్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఓకేనా? అందుకని ఎప్పుడైతే మీకు అక్కడ పన్ననేది ఉండదో, ఆ ప్లేస్‌ని ఎలానో అలా ఫిల్ చేసుకోండి. అంటే మనకి చాలా మార్గాలున్నాయి. బ్రిడ్జ్ అని, లేకపోతే ఇంప్లాంట్ అని, లేకపోతే తీసిపెట్టే పళ్ళైనా పెట్టించుకోండి. సరేనా? అంతే కాకుండా ఇప్పుడు ఈ వీడియో చూసి అంటారు, మరి నాకు ఏ పన్ను ఊడిపోలేదు. మరి నాకెందుకు అని ఇట్లా గ్యాప్స్ వస్తున్నాయని. దానికి ఇంకో 2 కారణాలేంటంటే, ఒకటి వయసుతో కూడా వచ్చే మార్పులుంటాయి. వయసు పెరిగే కొద్దీ మనకి బోన్ సపోర్ట్ అనేది తగ్గుతుంది. సో, దానివల్ల కూడా కొంతమందికి పళ్ళనేవి న్యాచురల్‌గా డ్రిఫ్ట్ అవుతాయి కాబట్టి గ్యాప్స్ వస్తాయి. అంతేకాకుండా ఇంకొంతమందికేంటి చిగురులో సమస్య ఉంటుంది. చిగురులో సమస్య ఉండటం వల్ల బోన్ అనేది తగ్గుతూ వస్తుంది. ఓకేనా? సో, ఈ బోన్ లాస్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి న్యాచురల్‌గా పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కాస్త కాస్త లూజ్ అయ్యి అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో, అది కూడా ఇంకొక రీజన్ అంట. కానీ ఈ 2 రీజన్స్ కంటే ఎక్కువ కూడా ఏదైతే ఈ పన్ను లేకుండా ఉన్నప్పుడు ఎక్కువ గ్యాప్స్ క్రియేట్ అవుతాయి. సో, అందుకని పన్ను ఎప్పుడైతే ఉండదో ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ లోపల పన్ననేది పెట్టిచ్చేసుకోండి.